గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్, ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన ఈసీ. ఏపీ తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు, మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు. కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ, బీఆర్ఎస్లో చేరే అవకాశం. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే, తెలంగాణకు ఈడీ మోదీ కలిసే వచ్చారన్న రేవంత్ రెడ్డి. జనసేన అధిష్టానంపై పోతిన మహేష్ ఆగ్రహం, విజయవాడ వెస్ట్ టికెట్ తనకే కేటాయించాలని డిమాండ్. రాష్ట్రంలో కొనసాగుతోన్న బీఆర్ఎస్ నిరసనలు, ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో ఆందోళనలు. లోక్సభ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 140 కోట్ల మంది భారతీయుల వెయిటింగ్ ముగిసింది. 543 లోక్సభ స్థానాలకు 2024 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి 7 దశల్లో జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఫలితాలను జూన్ 4న ప్రకటించనున్నారు. సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా షెడ్యూల్ విడుదల చేశారు. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్ మరియు తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతుందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 తొలి దశ ఎన్నికలు, ఏప్రిల్ 26 రెండో దశ పోలింగ్, మే 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. మే 13న నాలుగో దశ పోలింగ్, మే 20న ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ పోలింగ్, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. फोर्थ फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13 मई. डेट ऑफ काउंटिंग इन द एंटायर कंट्री वुड बी 4 जून फॉर ऑल बाई इलेक्शंस, फॉर द असेंबली इलेक्शंस, फॉर द पार्लियामेंट्री इलेक्शंस. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा वुड स्टार्ट एंड बाय दैट टाइम अदर देन दैट एंटायर साउथ इंडिया would be complete, entire western India would be complete, northeast would be complete. फोर्थ फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13 मई. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 4వ దశలో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా అదే రోజు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4వ తేదీ ఫలితాలు వెలువడతాయి. On 11th June 24 with 175 assembly constituencies, these are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh,
The date of issue of Gazette notification would be 18th of April 2024 और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. आंध्र प्रदेश on 11th June 24 with 175. ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, where the parliament elections will be held. So now when I tell you విడుదలైంది. ఈ షెడ్యూల్ కోసం ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. తెలంగాణలో లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇటు శాసనసభ స్థానాలకు అదేవిధంగా లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ను ఒకసారి చూస్తే ఈ నెల ఏప్రిల్ 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 25. అదేవిధంగా నామినేషన్ల స్క్రూటినీకి ఏప్రిల్ 26వ తేదీన సమయం ఇచ్చారు. నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఏప్రిల్ 29 వరకు ఇవ్వడం జరిగింది. ఇక ఎన్నికల తేదీ మే 13న ఎన్నికలను నిర్వహించున్నారు. అలాగే కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనుంది. గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొంత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఆలస్యంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల వ్యవధి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరిగితే మే 23వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. కానీ ఈసారి ఎన్నికలే మే 13వ తేదీన జరగనున్నాయి. కౌంటింగ్ వచ్చి జూన్ 4వ తేదీన జరగనుంది. అంటే ఇప్పటి నుంచి చూస్తే దాదాపుగా 2 నెలలకు పైగా కొంత సమయం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 నెలల సమయం ఏదైతే ఉందో ఇది ఎన్నికలకు చాలా కీలకమైనటువంటి అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఒకవైపు ఈ రోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను కూడా ప్రకటించారు. 175 అసెంబ్లీ స్థానాలకు 24 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా 1-2 రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు తెలుగుదేశం, టీడీపీ అదేవిధంగా బీజేపీ కూటమి కూడా ఎన్నికలకు సిద్ధమవుతుంది. రేపు చిలకలూరుపేట వేదికగా భారీ బహిరంగ సభను ఈ 3 పార్టీలు కూడా నిర్వహించబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల సభలో పాల్గొనబోతున్నారు. 2014 ఎన్నికల ప్రచారం సమయంలో మోడీ, చంద్రబాబు ఒకే వేదిక పైకి వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2024 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అదేవిధంగా మోడీ ఒకే వేదికపై నుంచి ఎన్నికల ప్రచారం కూడా చేయబోతూ ఉన్నారు. ఇది ఒక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతూ ఉంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి అభ్యర్థులను కూడా 1-2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. రేపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ఇటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. అదేవిధంగా ఎన్నికల నామినేషన్లకు వచ్చేది ఏప్రిల్ 25వ తేదీ కాగా ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన జరిగేటువంటి కౌంటింగ్ లో ఆంధ్రప్రదేశ్ లో రానున్నటువంటి రోజుల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఒక స్పష్టత రానుందని కూడా చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, లేదంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందా అనేది జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున
స్పష్టమవుతుంది. ఇక ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలు ఈసారి ఎవరి వైపు ఉండబోతూ ఉన్నారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశానికి సంబంధించి ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనే అంశం ఒకవైపు ఆసక్తిగా ఉంటే, మరోవైపు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎవరి మాటలకు ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపుతారనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్తూ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని చెప్తూ ఉంది. గత ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తి చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఒక అభిమానాన్ని వ్యక్తం చేస్తుంది. అదే సందర్భంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమదే విజయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో వైసీపీ అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తమకే మద్దతు ఇస్తారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ఫలితాల రోజున వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి వాలంటీర్లు కాంట్రాక్టు సిబ్బందికి సంబంధించి కూడా పాల్గొనకూడదు ఎన్నికల విధుల్లో ఒక క్లారిటీ కూడా ఇచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకుని రావడం జరిగింది. ప్రతి 50 ఏళ్లకి కూడా సంక్షేమ పథకాలను తీసుకువెళ్లేందుకు ఈ వాలంటీర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రతిపక్షాలు ఈ వాలంటరీ వ్యవస్థ పైన కొద్ది రోజులుగా కొంత ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చూడాలి అంటూ తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఎన్నికల సంఘాన్ని పదే కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదును పరిశీలించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదంటూ ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటువంటి అంటే వాలంటీర్లు విధులు నిర్వహించేటువంటి అవకాశం అయితే లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇది కొంతవరకు ప్రతిపక్షాల విజయంగా కూడా ప్రతిపక్ష నేతలు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ బెంచ్ ముందుకు కవితను హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఈడీ తరపున ఎస్వి రాజు, ఎన్కే మట్టా, హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. want to say something please fabricated case चलिए आगे चलिए या फोन डाउन Then do you want to say something? Do you want to say something? Please. fabricated case Do you want to say something? Please. fabricated case चलिए आगे चलिए या फोन डाउन ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కోర్టు 7 రోజుల రిమాండ్ అయితే విధించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మురళీ, లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు కవిత తరపు విక్రమ్ చౌదరి అలాగే
ఈడీ తరపున ఎస్వి రాజు, ఎన్కే మట్టా అలాగే హుస్సేన్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు సుదీర్ఘంగా విన్నటువంటి రౌస్ ఎవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ నాగ్పాల్ బెంచ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి 7 రోజుల రిమాండ్ విధిస్తూ ప్రస్తుతానికి ఏదైతే ఈడీ కార్యాలయం నుంచి రౌస్ ఎవెన్యూ కోర్టుకి మార్నింగ్ తరలించినటువంటి ఈడీ అధికారులు రిమాండ్ నిమిత్తం మళ్ళీ తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విక్రమ్ చౌదరి వినిపించినటువంటి వాదనలు కావచ్చు, సుప్రీంకోర్టులో కేసు ఉండగా సిఆర్పిసి నిబంధనలు ఉల్లంఘించి మరీ వీరు అరెస్టు చేశారు. 19వ తారీఖున కవిత హాజరు కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా విక్రమ్ చౌదరి వాదనలు అయితే సుదీర్ఘంగా వినిపించారు. మొత్తం మీద ఉదయం నుంచి సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఏదైతే 4:30కి ఆర్డర్ ని రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. 4:30 తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఇది ఇరువురి వాదనలు ఏదైతే న్యాయవాది వాదనలు అలాగే ఈడీ తరపు 3 న్యాయవాదుల వాదనలు సుదీర్ఘంగా విన్నటువంటి న్యాయస్థానం మొత్తం మీద రిజర్వ్ చేస్తూ 7 రోజుల రిమాండ్ విధిస్తూ అయితే తీర్పునిచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి వాదనలు సెక్షన్ 50 ప్రకారం సమన్లు ఇచ్చి మీడియా పత్రికల్లో వీటిల్లో కూడా ప్రచారం చేసింది అన్న కోణంలో ఈడీ తరపు వాదనలు అయితే సుదీర్ఘంగా వినిపించారు. కవిత ఏదైతే రిమాండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రస్తుతం దీనికి రిమాండ్ కి సంబంధించి మాత్రమే వినిపించింది. కస్టడీకి సంబంధించి ఈడీ అధికారులకు అయితే ఊరట లభించినట్టుగా అనిపించడం లేదు. ప్రస్తుతం కవితకు మాత్రం రిమాండ్ విధిస్తూ అయితే ఏదైతే సోమవారం వరకు ఇది సోమవారం లోపు సుప్రీంకోర్టులో కూడా కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు బెంచ్ లో కూడా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సోమవారం అటు ఏ తీర్పు వస్తుందో దాని ప్రకారం కవితకి సంబంధించి బెయిల్ వస్తుందా లేకపోతే మళ్ళీ రిమాండ్ 7 రోజుల అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంటుందని మాత్రం సర్వత్రా ఉత్కంఠగా అయితే ఉందనేసి తెలుస్తుంది. ఉదయం నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్టయితే ఈడీ అధికారులు ఖచ్చితంగా కస్టడీ లభించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కవితను కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు అన్న ఊహాగానాలు అయితే వచ్చాయి. కవిత కూడా ఇది అక్రమ అరెస్టు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను, ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తానన్న ఒక స్లోగన్ తోనే కోర్టు హాల్లో కూడా మూవ్ అవడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి 7 రోజుల రిమాండ్ అనేది మాత్రము కవితకు నిరాశ కల్పించిందనేసి తెలుస్తోంది. మురళి, ఈడీ తరపున వాదనలో కూడా కొన్ని కీలక అంశాలని కోట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏంటి ఉషా? ఈడీ తరపు ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి సౌత్ జోన్ కి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమీర్ మహేంద్ర దగ్గర నుంచి అరుణ్ రామచంద్ర పిల్లై వరకు వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో లిక్కర్ స్కామ్ కి సంబంధించి 2,000 కోట్ల పైచిలుకు స్కామ్ జరిగింది. దీన్ని హవాలా రూపంలో నగదు మొత్తం కూడా ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా జరిగాయి. హవాలా రూపంలో విదేశాలకు కూడా ఈ నగదు మళ్లింది అన్న కోణంలోనే ఈడీ అధికారులు కోర్టులో వాదనలు అయితే వినిపించారు. దీనికి సంబంధించినటువంటి వాటా ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వాటా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై రౌస్ ఎవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మ్యాజిస్ట్రేట్ నాగ్పాల్ బెంచ్ ముందుకు కవితను హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఈడీ తరపున ఎస్వి రాజు, ఎన్కే మట్టా, హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. You want to say something? Please. Fabricated case. चलिए आगे चलिए. Yeah. Down.
Ma'am, do you want to say something? Do you want to say something? Please. Fabricated case. Do you want to say something? Please. Fabricated case. चलिए आगे चलिए या ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కోర్టు 7 రోజుల రిమాండ్ అయితే విధించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, మురళీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు కవిత తరపు విక్రమ్ చౌదరి, అలాగే ఈడీ తరపున ఎస్వి రాజు, ఎన్కే మట్టా, అలాగే హుసేన్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు సుదీర్ఘంగా విన్నటువంటి రౌస్ అవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ నాగ్పాల్ బెంచ్ ఎవరైతే ఉన్నారో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి కోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి 7 రోజుల రిమాండ్ విధిస్తూ ప్రస్తుతానికి ఏదైతే ఈడీ కార్యాలయం నుంచి రౌస్ అవెన్యూ కోర్టుకి మార్నింగ్ తరలించినటువంటి ఈడీ అధికారులు రిమాండ్ నిమిత్తం మళ్ళీ తరలించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం విక్రమ్ చౌదరి వినిపించినటువంటి వాదనలు కావచ్చు, సుప్రీంకోర్టులో కేసు ఉండగా సిఆర్పిసి నిబంధనలు ఉల్లంఘించి మరీ వీరు అరెస్టు చేశారు. 19వ తారీఖున కవిత హాజరు కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా విక్రమ్ చౌదరి వాదనలు అయితే సుదీర్ఘంగా వినిపించారు. మొత్తం మీద ఉదయం నుంచి సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఏదైతే 4:30కి ఆర్డర్ ని రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. 4:30 తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఇది ఇరువురి వాదనలు ఏదైతే న్యాయవాది వాదనలు, అలాగే ఈడీ తరపు 3 న్యాయవాదుల వాదనలు సుదీర్ఘంగా విన్నటువంటి న్యాయస్థానం మొత్తం మీద రిజర్వ్ చేస్తూ 7 రోజుల రిమాండ్ విధిస్తూ అయితే తీర్పునిచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి వాదనలు సెక్షన్ 50 ప్రకారం సమన్లు ఇచ్చి మీడియా పత్రికల్లో వీటిల్లో కూడా ప్రచారం చేసింది అన్న కోణంలో ఈడీ తరపు వాదనలు అయితే సుదీర్ఘంగా వినిపించారు. కవిత ఏదైతే రిమాండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రస్తుతం దీనికి రిమాండ్ కి సంబంధించి మాత్రమే వినిపించింది. కస్టడీకి సంబంధించి ఈడీ అధికారులకు అయితే ఊరట లభించినట్టుగా అనిపించడం లేదు. ప్రస్తుతం కవితకు మాత్రం రిమాండ్ విధిస్తూ అయితే ఏదైతే సోమవారం వరకు ఇది రిజర్వ్ సోమవారం లోపు సుప్రీంకోర్టులో కూడా కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు బెంచ్ లో కూడా పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సోమవారం అటు ఏ తీర్పు వస్తుందో దాని ప్రకారం కవితకి సంబంధించి బెయిల్ వస్తుందా లేకపోతే మళ్ళీ రిమాండ్ 7 రోజుల అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంటుందని మాత్రం సర్వత్రా ఉత్కంఠగా అయితే ఉందనేసి తెలుస్తుంది. ఉదయం నుంచి చూస్తున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్టయితే ఈడీ అధికారులు ఖచ్చితంగా కస్టడీ లభించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కవితను కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు అన్న ఊహాగానాలు అయితే వచ్చాయి. కవిత కూడా ఇది అక్రమ అరెస్టు, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను, ఖచ్చితంగా న్యాయపరంగా పోరాటం చేస్తానన్న ఒక స్లోగన్ తోనే కోర్టు హాల్లో కూడా మూవ్ అవడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి 7 రోజుల రిమాండ్ అనేది మాత్రము కవితకు నిరాశ కల్పించిందనేసి తెలుస్తోంది. మురళి, ఈడీ తరపున వాదనలో కూడా కొన్ని కీలక అంశాలని కోట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏంటి ఉషా? ఈడీ తరపు ప్రధానంగా చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి సౌత్ జోన్ కి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమీర్ మహేంద్ర దగ్గర నుంచి అరుణ్ రామచంద్ర పిళ్ళై వరకు వీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో లిక్కర్ స్కామ్ కి సంబంధించి 2,000 కోట్ల పైచిలుకు స్కామ్ జరిగింది. దీన్ని హవాలా రూపంలో నగదు మొత్తం కూడా ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా జరిగాయి. హవాలా రూపంలో విదేశాలకు కూడా ఈ నగదు మళ్లింది అన్న కోణంలోనే ఈడీ అధికారులు కోర్టులో వాదనలు అయితే వినిపించారు. దీనికి సంబంధించినటువంటి వాటా ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వాటా ఏదైతే ఉందో దానిలో 35% సౌత్ జోన్ కీలక వ్యక్తి కవితకి చేరేలాగా ఉంది. ఈ మొత్తం ఎవరైతే సౌత్ జోన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి ఈడీ అధికారులు వాళ్ళ స్టేట్మెంట్ ని కూడా రికార్డు చేశారు. మొత్తం మీద కవితకు 35% వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో వాటా ఉంది అన్న కోణంలో కూడా కోర్టు ముందు సబ్మిట్ చేశారు. ఆ రికార్డ్స్ ని కూడా ఏదైతే 7 రోజుల రిమాండ్ అనంతరం ఈ రికార్డ్స్ ని కూడా రిమాండ్ రిపోర్ట్ ఇప్పటికే 14 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా వరకు మెన్షన్ చేసినటువంటి ఈడీ అధికారులు ఈ కొత్త ఏదైతే ఈ రోజు వినిపించినటువంటి సుదీర్ఘ వాదనలు ఏవైతే ఉన్నాయో వాదనలో భాగంగా
ఈ అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తుల ఆడియో రికార్డ్స్ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మొత్తాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచే అవకాశం ఉంటుంది మురళి. కవిత తరపు లాయర్లు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడటం జరిగిందా ఈ వాదనలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈడీ ప్రొడ్యూస్ చేసినటువంటి ఆధారాలకు సంబంధించి కావచ్చు? ప్రస్తుతం అయితే ఈ కవిత తరపు న్యాయవాదులు మాత్రం న్యాయవాదులు కావచ్చు, అలాగే ఈడీ తరపు న్యాయవాదులు కావచ్చు, ఇంతవరకు కూడా దీనికి సంబంధించి మాట్లాడడం జరగలేదు. ఇక్కడ లోకల్ గా జరిగినటువంటి అరెస్టులో మాత్రమే కవిత తరపున లోకల్ లీగల్ బెంచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే స్పందించడం జరిగింది. ఢిల్లీ రెవెన్యూ కోర్టు ముందు మాత్రము రౌస్ రెవెన్యూ కోర్టు ముందు మాత్రము ఇంతవరకు కూడా ఎవరు కూడా ఈ ఇష్యూ మీద అయితే స్పందించినట్లే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి కవిత భర్త అయినటువంటి అనిల్ కుమార్ తప్ప అక్కడ ఎవరు కూడా లేరు. కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, ఎవరు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఒకప్పుడు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళినటువంటి దర్యాప్తుకి వెళ్ళినటువంటి కవితకు అప్పుడు జరిగినటువంటి ఏదైతే నాయకుల సపోర్ట్ ఏదైతే ఉందో అది ఈసారి మాత్రం పెద్దగా లేనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే కవితకి సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఈడీ అధికారులు అయితే రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కోర్టు రిమాండ్ అనంతరం ఏదైతే ఈ రోజు రిమాండ్ ప్రకటించింది కాబట్టి కవిత విషయంలో రిమాండ్ అనంతరం మరోసారి కస్టడీ పిటిషన్ కి సంబంధించి కూడా ఈడీ అధికారులు మరో పిటిషన్ కూడా వేసుకునే అవకాశం లేకపోలేదు. ఈలోపు ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నారు కాబట్టి కవిత సుప్రీంకోర్టులో కూడా ముందస్తుగా సంబంధించి బెయిల్ కి సంబంధించి కావచ్చు, అలాగే వాదనకి సంబంధించి కావచ్చు, ఇంకొక మెయిన్ అలిగేషన్ కవిత తరపు న్యాయవాదులు చేసేటటువంటి అలిగేషన్ ఒక మహిళను చీకటి పడిన తర్వాత అరెస్టు చేశారన్న ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఒక దాన్ని వాళ్ళు హైలైట్ గా చేసి చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో అయితే వాదనలు మళ్లీ వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సోమవారం అటు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి కూడా కీలక సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపు ఏదైతే శని ఆదివారాలు సెలవు దినాలు కాబట్టి ప్రభుత్వ సెలవు దినాలు కాబట్టి సోమవారం ఈ కేసుకి సంబంధించి కవితకి బెయిల్ వస్తుందా లేకపోతే ఇక్కడే ఏదైతే రౌస్ రెవెన్యూ కోర్టులో ఇచ్చినటువంటి రిమాండ్ ఏదైతే ఉందో ఈ 7 రోజుల రిమాండ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందా అనేది మాత్రము సర్వత్రా ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున ధర్నాలు, కార్యకర్తలు నినాదాలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఒక్క కేజ్రీవాల్ మినహా మిగిలిన అందరినీ కూడా అరెస్ట్ చేసి విచారించినటువంటి ఈడీ అధికారులు ఇప్పటికే కేజ్రీవాల్ కి కూడా బెయిల్ కూడా 1 లక్ష పూచీకత్తు 15,000 బాండ్తో షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా మంజూరు చేశారు. ఓవరాల్ గా ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే దేశ మొత్తాన్ని కూడా కుదిపేసినటువంటి ఈ స్కామ్ ఏదైతే ఉందో పాలసీ కాస్త టెండర్ల రూపంలో స్కామ్ లో టర్న్ అయిన నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం కేంద్రము సీరియస్ గా ఈ కేసు దర్యాప్తులో అయితే నిమగ్నమైనట్టు తెలుస్తుంది. సిబిఐ అటు ఈడీ అధికారులు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఈ దర్యాప్తు ఏదైతే ఉందో ఈడీ అధికారులకు కవిత ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. దర్యాప్తుకు నాకు సంబంధించి ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఇంట్లో సోదాల్లో భాగంగా కూడా కవిత ఎక్కడా కూడా నోరు మెదపలేదు. కేవలం తన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ లో భాగంగా మొబైల్ ఫోన్స్ కావచ్చు వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. అలాగే తన భర్త మొబైల్ ఫోన్ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిది కలిపి మొత్తం అందరి మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినటువంటి అధికారులు గతంలో కూడా ఏదైతే గతంలో వెళ్ళినటువంటి సిబిఐ విచారణకి వెళ్ళినటువంటి ఈడీ విచారణకి వెళ్ళినటువంటి కవిత అప్పట్లో కూడా అనేక మొబైల్స్ ని కూడా డిస్ట్రాయ్ చేసి దానిలో ఉన్నటువంటి ఐఎంఈఐ నంబర్ ని కూడా రూపుమాపు చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి రీట్రైవ్ చేసి ఇందులో ఉన్నటువంటి అప్రూవల్ గా ఇచ్చినటువంటి వ్యక్తుల డేటాతో సహా మొత్తం కూడా కలెక్ట్ చేసి మరోసారి ఈడీ అధికారులు స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో రౌస్ రెవెన్యూ కోర్టులో మాత్రం మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఆధారాలతో సహా కవితని కస్టడీలోకి చూడే అవకాశం కూడా లేకపోలేదు. మురళి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉషా. When do you want? Juliana voice on the. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When do you want? Juliana voice on the. Huh. Huh. When
And do you want?
And do you want? And do you want? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో కవిత అరెస్టు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కవిత అరెస్టు అక్రమమని, దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఇది బీజేపీ చేసిన కుట్ర అని తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేతలు. కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారంటూ దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కుమ్మక్కై కవితను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ శర్మ అన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.